అవును, అర్ధరాత్రి ఎటో వెళ్ళినట్టున్నారు. నేనా? అర్ధరాత్ర? భలేవరే, ఇక్కడే కుంభకర్ణులా పడుకున్నాను. నేనేం అమాయకురాలి కాదు, మీరే చెప్తే అది నమ్మేయడానికి. మీరు వెళ్ళడం నేను చూశాను. చూసారా? అయితే వెళ్ళుంటాను. అదేంటండి, మీకు తెలియకుండానే మీరు వెళ్తారా? అవునండి, నాకు నిద్రలో నడిచే అలవాటు ఉంది. స్లీప్ వాక్. అయ్యో పాపం. అవును పాపం. అలా నిద్రలో నడిచి వెళ్ళి ఎంతో మంది అమ్మాయిల జీవితాల్ని ఫినిష్. అదే కదా మన వీక్ పాయింట్. అన్నట్టు అదే రాత్రి నేను మిమ్మల్ని ఏమీ లేదు కదా. అమ్మాయ్యా, మీరైనా క్షేమంగా సెలవుతలా ఉంటే నాకు అనిపించాలి. వస్తున్నా. ఎవరండి? ప్రకృతి పిలిచింది. అమ్మో, ఈ కాలంలో ఎవరెలాంటి వాళ్ళో నమ్మలేకపోతున్నాం. అయినా నాకేంటి భయం, లౌక్యం తెలిసిన దాన్ని. నేను వెళ్ళొస్తానండి. మీరెక్కడికి వెళ్తున్నారో నాకు అనవసరం, కానీ ఎక్కడికి? నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు, కానీ గుడికి. నేనేం మీతో రావటం లేదు. థ్యాంక్స్, కానీ గుడికి వస్తున్నాను. పద్మా, ఎందుకు ఏడుస్తున్నావు? పద్మా, అసలు కాదు, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? ఎవరైనా చూస్తే నేను ఏదో చేశాను అనుకుంటారు. ఏమైంది చెప్పు. వాసు తప్పిపోయింది ఇక్కడే. వాసు అంటే వాసుకి 2 ఏళ్ళ 5 ఏళ్ళ? 25 ఏళ్ళు. 25 ఏళ్ల బడుద్దాయి వెధవ. ఇదిగో, వాసుని వెధవా గిదవా అని ఇంకొక మాట అన్నావంటే అన్ను. ఇంతకీ వాసు గారు ఎవరు? నేను వాసు కాబోయే భార్యాభర్తలం. భార్యాభర్తలం. ఓహో, నీ స్టోరీ ఏదో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. లెంగ్త్ ఎక్కువ పర్వాలేదు, కొంచెం డీటెయిల్డ్ గా చెప్తావా? చెప్తాను. 7 జన్మల బంధం మాది. అంత గాఢంగా ప్రేమించుకున్నాం. తన దనకాపల్లి, మాది పక్కనే ఉన్న తాళ్లపాలెం. అందరి ప్రేమికుల్లాగే మా ప్రేమ కూడా ఎన్నో అడ్డంకులు, అవాంతరాలు. మా పెద్దవాళ్ళు మా ప్రేమను అర్థం చేసుకోలేకపోయారు. అయినా వాళ్ళ మూర్ఖత్వానికి మా ప్రేమను బలికాన్ని వదల్చుకోలేదు. ప్రపంచమే తలకిందులైనా, ప్రళయమే ముంచుకొచ్చినా ఎదురు నిలిచి పవిత్ర ప్రేమకు చిహ్నాలుగా మిగిలిపోదాం అనుకున్నాం. అందుకే గుండెను రాయి చేసుకుని కన్నవాళ్లను, వాళ్ళ మూర్ఖత్వాన్ని కూడా వదిలేసి ఇద్దరం హౌరామేళ్ళెక్కి ఇక్కడికి చేరుకున్నాం. అమ్మవారి సమక్షంలో మా ప్రేమకు నిర్వచనంగా పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించాలనుకున్నాం. అంతేనండి, అంతే. పెళ్లి రసీదు తెస్తానని, నన్ను ఇక్కడ ఉండమని పాపంతో నటు వెళ్ళాడు. అవి దేవి నవరాత్రులు కావడంతో గుడి మొత్తం ఒకటే సందడి, ఒకటే జనం. ఆ జనంలో తనెటో తప్పిపోయాడు. ఇది అంత బలీయమైంది. అవును పద్మ, ఆ వాసుని నుంచి పారిపోయినప్పుడు, సారీ పాపం తప్పిపోయినప్పుడు అతని దగ్గర నీకు సంబంధించిన ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి. నా 7 వారాల నగలు తన దగ్గరే ఉన్నాయి. అనుకున్నాను. పాపం వాటిని మొయ్యలేక ఎన్ని అవస్థలు పడుతున్నాడో ఏమో. పాపం నా కోసం ఎక్కడెక్కడ వెతుకుతున్నాడో ఏమో. అవును పాపం. ఇంకటి పాపం, వాడు నీకు హాతి చేసి నీ 7 వారాల నగలతో ఎప్పుడో ఉడాయి చేస్తుంటాడు. ఆయన అలాంటి వెధవుతో. ఇదిగో, వాసు గురించి ఇంకొక మాట అన్నావంటే. వాసు నిప్పు తెలుసా? తెలియదు. నన్ను ఒక్కసారైనా తాకరు కూడా తాకలేదు. తాకడు పెట్టుకోవడానికి 7 వారాల నగలు ఉండగా నిన్ను తాకాల్సిన అవసరం ఏంటి చెప్పు? ఏమైనా వాసుగారి బుర్ర నిన్ను ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టాడు పవిత్ర ప్రేమ మీద. వాడు ఎందుకు వస్తాడు? నా మాట విని నువ్వు మీ ఊరు జంప్ అయిపో. ఇంకా వాడి మీద పిచ్చిపోలేదు అనుకో, పక్కనే గంగానది ఉంది, అందులో జంప్ అయిపో. నీ బోర్డు సలహా నాకే ఒక్కర్లేదు. ఏంటి పద్మావతి, కాలనీలో అందరూ కృష్ణాష్టమి హడావుడిలో ఉంటే నువ్వేంటి తీరిగ్గా పెట్టి ఓపెన్ చేసావు? నువ్వు వాసు గురించి చెప్తే నమ్మలేదుగా. కొంపదీసి ఇప్పుడు నమ్మించే ప్రోగ్రాం పెడతావా ఏంటి? నిన్ను నమ్మించాల్సిన అవసరం నాకేం లేదు, కానీ నమ్మిస్తాను. సరే గాని పద్మావతి, ఈ సదరు వాసు అనేవాడు ఏం చేస్తుండేవాడు? రికార్డింగ్ డాన్స్.
రికార్డింగ్ రికార్డింగ్ డాన్స్. ఓహో అనుకున్నాను. అందుకునేనా నీ చేతి రాంగ్ స్టెప్ వేయించాడు. రాంగ్ స్టెప్ ఏం కాదు, కరెక్ట్ స్టెప్లే. అసలు నిజం చెప్పాలంటే వాసుకి ఏ హీరో వేషం కడితే అచ్చు ఆ హీరోల స్టెప్ వేసేవాడు. ఆహా. అసలు సినిమాలో చేరుంటే ఎంత పెద్ద హీరో అయ్యేవాడో తెలుసా? పాపం. పాపం ఇప్పుడు ఆ పని మీదే నీ 7 వారాల నగలతో చెన్నై చెక్కేస్తుంటాడు. ఏం కాదు, నువ్వెప్పుడు వాసు గురించి ఇలాగే చెప్తావు. వాసు ఎంత ఘాటుగా ప్రేమించాడో ఈ ఉత్తరాలు చదువు. అబ్బో చాలా ఘాటు ప్రేమ. ముక్కు కూడా అదిరిపోతున్నాయి. నువ్వేం ఎగతాళి చేయక్కర్లేదు వాసుని. ఈ ఉత్తరం చూడు, రక్తంతో రాశాడు తెలుసా? ఎవరిని మర్డర్ చేసి? మర్డర్? కోడినా మేకనా అని. అదే మరి, తన రక్తంతో రాశాడు తెలుసా? చూడు. అబ్బో అంత కలర్ ఇచ్చాడేంటి? దాంతో నువ్వు మనసు పారేసుకున్నావా? నేనేం ఉత్తునే మనసు పారేసుకోలేదు. నా గురించి కవిత్వం రాశాడు తెలుసా? ఆహా గురువు గారికి అంత టాలెంట్ ఉందేంటి? ఏం రాశాడు? నాకు సిగ్గేస్తుంది, నువ్వే చదువు. అబ్బా నాకెందుకమ్మా అంత అదృష్టం? నువ్వు చదివి వినిపించు, తరిస్తా. ప్రియాతి ప్రియమైన పద్మావతికి నిన్ను చూడగానే నేనేంటో అయిపోయాను. నాకేదో వచ్చేసింది. ఇంకేం వస్తే మాయరోగం అదే వస్తాయి. మరి ఎగతాళి అవుతున్నది. నేను చదివేది నువ్వు విను అంతే. సరే, చదువు చదువు. పద్మావతి పద్మావతి నీ ఎర్రని మూతి చూడగానే పోయింది నా మతి, అయిపోయింది నా మనసు కోతి. దాంతో నీ పని అయిపోయింది, అదో గతి. రామకృష్ణ గారు, లేకపోతే ఏంటి? కోతి గీత రాశాడంటే అది కవిత్వం కాదు, కపిత్వం. ఏంటలా పారేస్తావా? చేత్రాతులు వాడు. అసలు ఛే, భాష గురించి నీతో చెప్పడం నాది బుద్ధి తక్కువ. అరే ఏదో జోక్ అసలు అనాలే నాతో మాట్లాడదు ప్లీజ్. కదా. ఆ మాత్రం కోపం నాతో వస్తే మాట్లాడదు. అమ్మాయి ఎప్పుడూ ఇంతే. ఏదో జోక్ అనాలి. నమస్తే దాదా. ఒరే మన లెవెల్ ఏంట్రా? ధరలు పెరిగినట్టు ఇలా పెరిగిపోతుంది. ఈ లెవెల్ మీది కాదండి, ఆ. రామకృష్ణ గారిది. నాకు తెలుసులే బాయ్. అవును, రామకృష్ణ అంటే గుర్తొచ్చింది. అతను కలకత్తా ఎందుకు వచ్చినట్టు? ఉద్యోగం లేదు, వ్యాపారం లేదు, అంతా మిస్టరీగా ఉంది. ఏమైపోయిందంటావు? అడిగొస్తాను. ఆగు. మరదే అమాయకత్వం అంటే. మనం వెళ్ళి అడిగామనుకో, నీకో సింగిల్ నాకో సింగిల్ ఇచ్చేస్తాడు, తీరిపోద్ది. వీడెవడండి? వీడెవడం చిన్నగా అడుగుతావేంట్రా? వీడి పేరు చెప్తే కలకత్తా జనం గడగల్లాడిపోతారా నాయన. భయం ఏంటండి? రామకృష్ణ గారు ఉన్నారు కదా. రామకృష్ణ ఆకు రౌడీల్ని కొట్టగలడేమో గాని వీడి ముందు ఇదే రామకృష్ణ పనికిరాడురా. हाँ मैं हूँ, क्या है?
bombs on Baghdad, but never face to face. I don't know what the big deal is. మహేంద్ర గారు ఎక్కడున్నారు? మహేంద్ర గారు ఊర్లో ఉన్నారా? లేరు. ఎక్కడున్నారు? నీకు తెలియదే ఉంది. ఆయన ఎక్కడ పడితే అక్కడ ఉంటారు. ఆ రామకృష్ణ కలకత్తాలోనే ఉన్నాడు. ఏమిటి? అవును, రామకృష్ణ ఇక్కడే ఉన్నాడు. సూర్య, నువ్వు ఎవరిని చూసి ఎవరు అనుకున్నావు? రామకృష్ణ ఏమిటి ఇక్కడ ఉంటావు ఏమిటి? నా కళ్ళతో చూశాను. చూడడమే కాదు, అతను పట్టుకోవడానికి ట్రై చేస్తే తప్పించుకుని వచ్చాను. ఆయన ఢిల్లీలో ఉన్నారు. నేను మాట్లాడొస్తాను, నువ్వు ఉండు. ఆ రామకృష్ణ బతకడానికి వీల్లేదు. దారుణంగా చావాలి. ప్లాన్ చేసుకో.